Sorry ass DJ. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి వేడైన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారినంత వరకు ఫ్రై అవ్వాలి. ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. ముందుగానే చికెన్ బాగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టుకోండి పక్కన. దీంట్లోనే వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే చికెన్ వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం చికెన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంట స్లిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. చికెన్ ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఒకసారి మధ్యలో కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల చికెన్ బాగా ఫ్రై అవుతుంది, ముక్క సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే మసాలాలు వేసుకోండి. దీంట్లోనే మసాలాలు గరం మసాలా, పెప్పర్ సాల్ట్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఏవి ఎంత వేయాలన్నది కింద ఇచ్చాను చూడండి. ఆ విధంగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసి మూత పెట్టుకోండి. మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా ముక్కలు వేసి అన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. అంతే, టమాటాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మరొకసారి కలుపుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోండి. చికెన్ మసాలా వేసుకోండి. అంతే, వేడి చికెన్ ఫ్రై రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.